ఒకటే మాట, ఊపిరి ఆడట్లేదు. ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్. చాలా పెద్ద సూపర్. 7% భయ్యా. ఇప్పుడే ఇంటర్వెల్ తర్వాత 7. ఇంటర్వెల్ బ్లాక్, మైండ్ బ్లాక్ అంతే. సెకండ్ హాఫ్ లో ఉంది సూపర్. చరణ్ చెప్తున్నా కదా, చరణ్ ది సగమే ఉంది. నెక్స్ట్ విశ్వరూపం సెకండ్ హాఫ్ లో వస్తుంది. బాగుంది. ఏం నచ్చింది? అన్ని నచ్చింది. బాగుంది. సూపర్ ఎక్సలెంట్. చరణ్ సూపర్, రెహమాన్ అదిరిపోతుంది. ఫేవరెట్ యాక్టర్ సూపర్ సూపర్ వచ్చాడు రాసుకో. పెద్ద బాగుండాలి, టిఎఫ్ఐ బాగుండాలి. సాంగ్స్ అయినా లేదంటే ఏ రామన్ గారి బీజం అయినా సరే అదర్ కొట్టేసారని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ అన్నా. సో మెయిన్ గా కొంచెం హీరోయిన్ ట్రాక్ ఒక్కటి లాగ్ అనిపించినా సరే ఏదైతే ఇంటర్వల్ బ్లాక్ ఉందో ఎక్స్ట్రాడనరీ ఉంది. ఎవరు సీట్ లో కూర్చొని ఆ లెవెల్ వెళ్ళింది. అండ్ 2 సాంగ్స్ కూడా పిక్చరైజేషన్ లేదంటే ఆ సౌండ్ డిజైన్ అయినా సరే ఎక్స్ట్రాడనరీ అనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా బ్లాక్ బస్టింగ్ అవుతుంది. రంగస్థలానికి మించి అయితే అవుతుంది. అంతకు మించి యాక్టింగ్ అయితే కనిపించింది ఫస్ట్ హాఫ్ లో. సో వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. సూపర్ అండి. జాన్వీ చాలా బాగుంది. విజయనగరం ఫస్ట్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ కుస్తీ స్టార్ట్ అవుతుంది. క్రికెట్ అయిపోయింది. హైలైట్ క్రికెట్ ఫస్ట్ హాఫ్ చాలా మంది. సెకండ్ హాఫ్ హీరోయిన్ బాగా చూపించాడు. చరణ్ 1 మ్యాన్ షో ఇప్పుడు వరకు అయితే. బుచ్చిబాబు సెకండ్ బాగుంది. బెస్ట్ అని చెప్పచ్చు. హీరోయిన్ యాక్టింగ్ పర్లా బాగానే ఉంది. బీజిఎం, క్రికెట్ హైలైట్స్, షార్ట్స్, ఎమోషనల్ బ్రో. మెయిన్ ఎమోషన్ అసలు లాగేసింది. హీరోయిన్ ఓకే, ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఉంది. కానీ మెయిన్ రామ్ చరణ్ లాగేసాడు మొత్తం. అసలు పర్ఫార్మెన్స్ ఏమి ఇచ్చాడు బ్రో. అసలు ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఆయనే మొత్తం. అసలు జగపతి బాబు గానీ ఈయన గానీ బాగా లాగేసాడు. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎక్సెప్ట్ అదే వెయిటింగ్. అవును, అదే ఎమోషనే బాగా కనెక్ట్ చేస్తాడు. అందుకే అందరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంక్ అందరూ అరిచేసారు. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా లేపేస్తారు. అర్థమైపోయింది. ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడు కొంచెం రివీల్ చేశాడు. కుస్తీ బాడీ రావాలి కాబట్టి ఇంకా రివీల్ చేస్తారు సెకండ్ హాఫ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేపేస్తూనే ఉన్నాడు. ఇంకా అప్పో ఫుల్ అసలు ఎంజాయ్ గా, అది ట్రీట్ వాళ్ళకి. ఇంకా పిచ్చిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎలా చూపించారు అసలు చాలా డీప్ ఎమోషన్ చూపించేశారు. ఇంకా సెకండ్ హాఫ్ ఏమేమి చూపిస్తారా అని ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. ఉప్పున మూవీకి మించుందా? తెలియట్లేదు ఇంకా అది. చాలా బాగుంది. సగమే అయింది. జగత్ బాబు హైలైట్ అండి. జగత్ బాబు హైలైట్. జగత్ బాబుని మళ్ళీ కొత్తగా చూస్తున్నాం. చాలా హైలైట్ జగత్ బాబు. జగత్ బాబు సీన్ హైలైట్. అది చెప్పకూడదు, చూడాలి. జగత్ బాబుది హైలైట్. జగత్ బాబుది హైలైట్, చాలా హైలైట్. చూడాలి అది. సెకండ్ హాఫ్ అది. క్రికెట్ బాగుంది. మెయిన్ పెద్ద షాట్ పడింది. ఫస్ట్ స్టార్టింగ్ పడితే లాస్ట్ లో పడితే ఫస్ట్ వేస్తాడు షాట్. జగపతి బాబు మటుకి చాలా హైలైట్. పోటీ అంత బాగుంది. సినిమా సూపర్ ఉంది. సూపర్ రెస్పాన్స్. సూపర్ సాంగ్ సూపర్ ఉన్నాయి. ఐటమ్ సాంగ్ కోసం వెయిటింగ్. అన్నా మాటలు వచ్చలేక రామ్ చరణ్ అన్న డాన్స్ పిచ్చి పడేసింది అంతే. మెంటల్ డాన్స్ అయితే పిచ్చి. పక్కా బ్లాక్ బస్టర్ మూవీ.
1000 కోట్లు పక్క డే 1 300 కోట్లు పక్కా కొడుతున్నాం అంతే బ్లాక్ బస్టర్ అన్న అన్న సినిమా అయితే అన్న సాంగ్స్ స్టెప్ అన్న ఇచ్చి పడేసిండు డాన్స్ అయితే మస్తు ఉందన్న రామ్ చరణ్ డాన్స్ అంతే ఎవరికైనా రామ్ చరణ్ కిందనే డాన్స్ కి అయితే ఫిదా అయిపోయినానే డాన్స్ చూసి అన్న క్రికెట్ సీన్ చెప్తున్నా ఒక్కొక్కటి ఇచ్చి పడేసిండు అన్న క్రికెట్ సీన్ మస్తు నచ్చింది జాన్వీ కపూర్ కొంచెం స్లో ఉంది మంచిగా ఉంది అన్న ఖుషి సీన్స్ బాగున్నాయి అన్న సెకండ్ ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది సెకండ్ హాఫ్ ఇంకా చూసినాక చెప్తాను థ్యాంక్ యూ అనేది ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఏం చేస్తారో బ్రెజిలింగ్ లో కూడా ఇప్పుడు వరకు చూస్తే బోరింగ్ ఏం లేదు సార్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బుచ్చిబాబు సార్ కి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు బుచ్చిబాబు సార్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ దీని లోపల ప్రూవ్ చేసుకున్నారు ఉప్పిన తర్వాత అంత క్లారిటీగా చాలా బాగుంది సినిమా వన్ ఆఫ్ ద డే బోరింగ్ అనేదే లేదు చాలా ఊరు నేపథ్యంగా ఉంది చాలా ఫెంటాస్టిక్ ఉంది